జై గురుదేవ్. సమాజ శ్రేయస్సే మన లక్ష్యముగా భావించినట్లయితే మనము ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మన పురాణాలలో ఉన్న శ్రీరాముడు, శ్రీకృష్ణుడు జీవితాలలోని కొన్ని విషయాలను తెలుసుకుందాము. రాముడు వనవాసానికి వచ్చినాక రాక్షస సంహారానికి సిద్ధమైనాడు. అయితే ఒంటరిగా కాదు, అగస్త్యమునిని కలిశాడు. ఆదిత్య హృదయ మంత్రము స్వీకరించినాడు. భరద్వాజుడిని కలిశాడు. అస్త్రశస్త్రాలను అందుకున్నాడు. అత్రి మహర్షి అనసూయలను కలిశాడు. అభిమంత్రించిన వస్త్రాలను పొందాడు. నల నీలులను కలిశాడు. సేతు నిర్మాణము సాధ్యమైనది. సుగ్రీవుడి పరిచయంతో వానరసేన లభించింది. ఈ విధముగా అన్నీ సమకూర్చుకున్నాక అప్పుడు రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. భరతుడి నుంచి ఎలాంటి సహాయము ఆశించలేదు, అడగలేదు. సంపర్కం యొక్క విశేషత, గొప్పదనము ఇలా ఉంటుంది అని రాముని యొక్క వ్యక్తిత్వము తెలుస్తున్నది. అలాగే కృష్ణుడు కూడా ఇదే మార్గంలో నడిచాడు. వ్యక్తులను కలిసి ఎవరి దగ్గర ఎటువంటి శక్తియుక్తులున్నాయో తెలుసుకొని వాటిని ఎలా ఉపయోగించాలో యోచన చేసి విజయము సాధించాడు. జరాసంధుడు కృష్ణుడితో 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. 18వసారి యుద్ధం చేస్తున్నప్పుడు కాలయవనుడు అనే రాక్షసుడిని కృష్ణునిపైకి పంపాడు. తన వలన మధురవాసులు కష్టాలకు గురి కావడం ఇష్టం లేక ద్వారకకు ప్రయాణమవుతున్న కృష్ణుడి వెనుక కాలయవనుడు వచ్చాడు. కృష్ణుడికి హఠాత్తుగా గుర్తు వచ్చింది అదే ప్రాంతంలో ముచికుంద మహర్షి ఆశ్రమం ఉందని. వెంటనే ఆయన నివాసం ఉంటున్న గుహలోకి ప్రవేశించినాడు కృష్ణుడు. అప్పుడు మహర్షి యోగ నిద్రలో ఉన్నారు. కృష్ణుడు తన పీతాంబరాన్ని ఆయన మీద కప్పేసి తాను వేరే చోట దాక్కున్నాడు. వెనకే వస్తున్న కాలయవనుడు గుహలోనికి వచ్చి పీతాంబరం కట్టుకున్నది కృష్ణుడే అని తలచి కాలితో తన్నాడు. మహర్షి లేచి చూసేసరికి కాలయవనుడు ఎదురుగా ఉన్నాడు. అతడి కళ్ళు నిప్పులు చెరిగాయి. మహర్షి కాలయవనుడిని తీక్షణంగా చూసేసరికి అతడు బగ్గున మండి బూడిదయ్యాడు. కృష్ణుడు ఆ విధంగా యుక్తితో గెలిచాడు జరాసంధుడిని. మనం కూడా ధర్మస్థాపన కార్యంలో మన చుట్టుపక్కల ఉన్న వారితో సత్సంబంధాలతో మెలగాలి. ఎవరి శక్తి ఏమిటో, ఎవరి బలం ఏమిటో తెలుసుకోవాలి. సమయం వచ్చినప్పుడు వారి నుండి సహాయాన్ని తీసుకోవాలి. మనము చిన్న మొత్తాలు సేకరించేది పెద్ద మొత్తం కోసం కాదు. ఆ కారణంతో పరిచయం చేసుకోవడం, వారికి మన పనిని వివరించడం, అవసరమైన చోట వారి సహాయం తీసుకోవడం ఎంతైనా ఉత్తమము. హరి ఓం తత్సత్.